గమనిస్తాము. అభ్యర్థులు మొట్టమొదటిసారిగా మాట్లాడాల్సిన అవసరం ఉంది. దాన్ని చెప్పి అదినికి గురుగారి ముందు మాట్లాడుతున్నా, పెద్ద కాబట్టి మాట్లాడుతున్నా, మంత్రి కాబట్టి ప్రోటోకాల్ ప్రకారం రాజేంద్ర ప్రసాద్ గారు మాట్లాడాల్సింది. మేకల రవీంద్ర గారు కుర్చీ ముందే అందరికీ నమస్కారం. ఈరోజు పెద్దలు సభాధ్యక్షులు మాజీ శాసనమండలి సభ్యులు గౌరవనీయులు డాక్టర్ ఎస్ రామకృష్ణ గారు, పెద్దలు గౌరవనీయులు శాసనమండలి సభ్యులు గౌరవనీయులు అశోక్ బాబు గారు, ఈనాటి కార్యక్రమానికి విచ్చేసినటువంటి వివిధ ఉద్యోగ సంఘాల రాష్ట్ర నాయకులు, టీచర్ సంఘాల రాష్ట్ర జిల్లా నాయకులు, అదేవిధంగా నాలాగే ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి పేరాబత్తిని రాజశేఖరం గారు, ఈ యొక్క సమావేశంలో సంఘాలు ప్రధానంగా ఈ రాష్ట్రంలో వివిధ రూపాల్లో పనిచేస్తున్నటువంటి సంఘాలు, అదేవిధంగా పెన్షనర్సు, రిటైర్డ్ ఉద్యోగస్తుల సంఘాలు, వీళ్ళందరూ కూడా ఈరోజు దాదాపు 25 సంఘాలు హాజరవటం, వాళ్ళందరూ కూడా ఈ 4 జిల్లాల అంటే 2 పట్టభద్రుల ఎమ్మెల్సీల ఎన్నికలు పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థుల్ని మద్దతుగా మేము ఉన్నామని చెప్పి తెలియజేయడానికి ఈ కార్యక్రమానికి నాంది పలికినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాం. మనందరికీ తెలుసు, మొన్న జరిగినటువంటి సాధారణ ఎన్నికల్లో మీ అందరూ కూడా ఒక చారిత్రాత్మకమైనటువంటి తీర్పునివ్వటం వల్ల ఈనాడు కూటమి ప్రభుత్వం ఏర్పడటానికి కారకులైనటువంటి సందర్భం, కారణభూతులైనటువంటి మీకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటాం. అలాంటి చారిత్రాత్మకమైనటువంటి తీర్పు ద్వారా ఏర్పడినటువంటి కూటమి ప్రభుత్వం మంచి ప్రభుత్వంగా గత 7 నెలల నుంచి కూడా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి నిరంతరం ప్రయత్నిస్తున్నటువంటి అంశం మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాం. జీతభత్యాలు ఇచ్చుకోలేనటువంటి పరిస్థితిలో రాష్ట్రాన్ని కుప్పగూల్చి బ్రిటిష్ పాలకులను మరిపించే విధంగా మొత్తాన్ని